నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ముందుగానే చెప్పాను కదా, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాను. డైట్ రెసిపీస్ కూడా పెడుతున్నాను. అలాగే వాకింగ్ రెగ్యులర్గా వెళ్తున్నానండి. వాకింగ్ పార్క్ మాకు దగ్గరలోనే ఉందన్నమాట. ఇదే ఆ పార్క్. పైన చూసారు కదా పీకాక్ ఉంది, దాని స్టోరీ చెప్తానండి. ఇక్కడ నుంచి వాక్ చేస్తుంటే మనము ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా బ్యాక్ వచ్చేసి ఇది మెయిన్ రోడ్ వస్తుందన్నమాట. ఈ రోడ్ లోపలికి వచ్చేస్తే ఇది జూబ్లీ హిల్స్ నుంచి పెద్దమ్మ టెంపుల్ నుంచి కొంచెం బ్యాక్ వచ్చేస్తే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. చాలా మంచి పార్క్ ఇది. అంటే సిద్ధ నడక చేస్తారు కదండి 8 మోడల్లో. అక్కడ నుంచి ఇలా చూడండి, ఇక్కడ పిల్లలు ఉన్న దగ్గర నుంచి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇటు నుంచే వచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఒకరోజు నేను 8 వేసి చూపిస్తానండి, నడిచి చూపిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నాకు బ్యాక్ పెయిన్ కాబట్టి స్టార్టింగ్లో వచ్చినప్పుడు 1-2 రౌండ్స్ మాత్రమే వేసేదానండి. తర్వాత ఒక 3-4 రౌండ్స్ వేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే మినిమం 5-6 రౌండ్స్ వేసేసి వస్తున్నాను అనమాట. మనకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ అసలు కూర్చోండి, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఒక 35-40 మినిట్స్ పడుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని హ్యాపీగా 5-6 ఇక్కడికి వచ్చేస్తారండి. కాసేపు అక్కడ పైన సిమెంట్ది దిమ్మ ఉంది కదా, అక్కడ కాసేపు కూర్చుంటారు. ఇక్కడక్కడ మధ్య మధ్యలో కూడా సిమెంట్వి కొన్ని చైర్స్ ఉంటాయన్నమాట, అక్కడ కూడా కూర్చుంటారు. ఇక్కడ ఈ రోడ్ నుంచి నేను ఇలా అంటే మళ్ళీ ఒక రౌండ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ చాలా ఒక సౌండ్ వచ్చిందండి. ఏంటని చెప్పేసి నేను పైకి వీడియో పెట్టేసి చూసానమాట. అలా రెక్కలు విచ్చుకున్నట్టుగా చాలా పెద్ద సౌండ్, ఇట్లా చెట్ల మీద నుంచి ఏదో ఒకటి ఇట్లా వెళ్తున్నట్టుగా ఒక సౌండ్ వచ్చిందండి. అదేదో కాదు, పీకాక్ వచ్చిందండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇక్కడ నుంచి నేను ఇలా పైకి వెళ్ళేసరికి ఇంకా నేను పైకి తీయలేకపోయినా, అసలు ఏంటని పైనుంచి ఏదో పడుతుందా అన్నట్టుగా ఒక టెన్షన్ అనిపించింది అనమాట. పైకి చూస్తే ఇక్కడ పిల్లలందరూ వాళ్ళ ఆటలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. నేను ఇంకా ఆ టైంలో ఫోన్ తీయలేదనమాట. ఫోన్ సడన్గా ఆపేసాను. మళ్ళీ నేను మధ్య నుంచి కంటిన్యూ చేశాను. పీకాక్ కనిపించినప్పుడు మళ్ళీ సెకండ్ సారి వీడియో తీశానండి. ఎందుకు ఇక్కడ దాకా వీడియో బాగానే వచ్చింది. నేను పీకాక్ని కరెక్ట్గా చూపించలేకపోతే సారీ అండి. నాకైతే ఎంత ఎగ్జైటింగ్ అనిపించిందో, అందరికీ చూపించాలి ఈ పీకాక్ వచ్చింది. మనం ఏదో ఎక్కడో చూస్తాం, అడవిలోనో ఎక్కడో చూస్తాం, కానీ ఇక్కడ సిటీలో ఈ జూబ్లీ హిల్స్లో మా సందులో మేము వెళ్ళే పార్క్కి రావడం అంటే అసలు చాలా ఎగ్జైట్గా అనిపిస్తుందండి. కొన్నిసార్లు చూసాం మనం జూ పార్క్లో, అక్కడికి వెళ్ళినప్పుడు చూసే ఉంటాము. తిరుపతిలో కూడా చూసాము. మొన్న వెళ్ళినప్పుడు షిరిడీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక పార్క్లో కూడా చూసామండి. కానీ ఇక్కడ ఇలా చూసానంటే మాది మన పక్క నుంచి వెళ్ళి చూడడం అంటే చాలా ఇదిగా అనిపిస్తుందండి. పైనే కూర్చుందండి. మేము ఇంకా అక్కడ ఒక 30-40 మినిట్స్ దాకా ఉన్నామన్నమాట. వాకింగ్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు బ్యాడ్మింటన్ ఆడుతుంటే కూడా ఉన్నాము. చూసారండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.